రామరాజుకి క్షమాపణ చెప్పి ధీరజ్ని అల్లుడిగా ఒప్పుకున్న భద్రావతి సేనాపతి. అసలు ఇదంతా నిజంగానే జరగబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇక భద్రావతి అయితే ధీరజ్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. మా ప్రేమని లవ్ ట్రాప్లో పడేసి దాని నగల కోసమే కదా దానిని పెళ్లి చేసుకున్నావు. పెళ్లిపీటల మీద నుంచి దాన్ని లేపుకుపోయి ఇంట్లో నగల్ని తీసుకురమ్మని ఆ నగల కోసమే ఇదంతా చేశావు. ఎన్నిసార్లు నగల విషయంలో నువ్వు తప్పు చేయలేదు. కేవలం ఆ నగల గురించే నువ్వు ప్రేమని పెళ్లి చేసుకున్నావు అని సేనాపతి భద్రావతి ఇద్దరు కూడా అంటూ ఉంటారు. అప్పుడే ఇంకా రేపటి రోజున ఆస్తిలో నీకు కూడా వాటా ఉంటుంది, వెళ్ళి తీసుకురా అని నా మేనగోడల్ని పుట్టింటికి కూడా నువ్వు తరిమేస్తావు. అలాంటి వాడివే. నీ పెంపకం అలా ఏడ్చింది రామరాజు. నీ కొడుకు మోసగాడు అని అంటూ ఇక ధీరజ్ని అవమానిస్తూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ప్రేమ అయితే అత్త, ఇంకొకసారి నా భర్త గురించి ఒక్క మాట తప్పుడు మాట మాట్లాడినా మేనత్తాన్ని కూడా చూడను అని అంటూ ఉంటుంది ప్రేమ. ఏంటే, తప్పు చేసిన వాడిని తప్పు చేశాడనకుండా ఏమనాలి అని అనగానే ధీరజ్ లేకపోయుంటే, ధీరజ్ నాకు అండగా నిలబడకపోయుంటే ఈరోజు నేను ఇలా ప్రాణాలతో మీ ముందు నిలబడేదాన్ని కాదు, నా శవమే ఉండేది అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మా పెళ్ళి ఎటువంటి పరిస్థితిలో జరిగిందో మీకు తెలుసా? అసలు ధీరజ్ నా మెడలో ఎందుకు తాళి కట్టాడో కూడా మీకు తెలుసా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ నిజం చెప్పేస్తుందని చాలా భయపడిపోతూ ఉంటారు వేదవతి, నర్మద. ధీరజ్ అయితే ప్రేమ అని నర్మద ఆపుతుంది. ఆగక్క, ఇక ఎన్ని రోజులను భరించాలక్క? వీళ్ళు ప్రతి విషయంలో కూడా ధీరజ్ని మావయ్య గారిని నోటుకొచ్చినట్లు మాట్లాడుతుంటే ఇంకెన్ని రోజులని సహించాలి అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే ప్రేమ, నువ్వు లోపలికి రా, వాళ్ళు పాపన వాళ్ళే పోతారు అని ధీరజ్ అంటూ ఉంటే, లేదురా, ఈరోజు నీ గురించి వీళ్ళకి నిజం చెప్పాలి, నువ్వంటే ఏంటో వీళ్ళకి తెలియాలి అని అంటూ ఉంటుంది ప్రేమ. ఏంటి, వాడి గురించి మాకు తెలియాల్సిన నిజమేంటి? అయినా మీరు చిన్నప్పటి నుంచి ప్రేమలో ఉన్నారని చెప్పుకొచ్చారు కదా, మళ్ళీ కొత్తగా మా పెళ్ళి ఎలా జరిగిందంటావేంటి అని అడుగుతూ ఉంటే, అసలు నేను ధీరజ్ని ప్రేమించలేదు అని ప్రేమ నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక భద్రావతి అయితే, ఏమన్నావు? నువ్వు ధీరజ్ని ప్రేమించలేదా? మరి ఆ రోజు రాత్రి ప్రేమించకపోతే వాడితో నువ్వెందుకు వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటుంది. నేను వెళ్ళిపోయింది ధీరజ్తో కాదు, కళ్యాణ్తో అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక వల్లి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి అయితే అంటూ ఉంటుంది, ఓ కళ్యాణ్ అంటే ఆ రోజు మావయ్య గారితో ఫోన్లో ఫోటోలున్నాయి, మేమిద్దరం ప్రేమించుకున్నాము అని చెప్పాడు, వాడేనా అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక చందు అయితే, వల్లి, నువ్వు మాత్రం ఈ గొడవలో నోరెత్తావంటే బాగోదు చెప్తున్నా, నోరు మూసుకొని అక్కడే నిలబడి చూస్తూ ఉండు అని చందు అయితే అంటూ ఉంటాడు. దాంతో ఇక వల్లి అయితే నోరు మూసుకొని పక్కన నుంచుంటుంది. అప్పుడు ఇక వేదవతి అయితే, అమ్మ ప్రేమ, పద లోపలికి వెళ్దాం అని అంటూ ఉంటే, రామరాజు, ఆగు బుజ్జమ్మ. ప్రేమ, ఏంటమ్మా నువ్వు చెప్పేది? నువ్వు ప్రేమించింది ధీరజ్ని కాదా, కళ్యాణ? ఏం జరిగింది అసలు అని అడుగుతూ ఉంటాడు. నన్ను క్షమించండి మావయ్య, నేను ప్రేమించింది కళ్యాణ్ని, ధీరజ్ని కాదు. వాడిని పెళ్లి చేసుకుంటానని నా నగలతో సహా వాడు నన్ను ఒక హోటల్ రూమ్కి తీసుకువెళ్ళాడు. హోటల్ రూమ్కి తీసుకువెళ్ళిన తర్వాత నన్ను నగలు ఇవ్వమని వాడు నన్ను బలవంతం చెయ్యబోయాడు. ఆ రోజు నేను వాడి నుంచి తప్పించుకోవాలని అనుకున్నాను. వాడు బయటికి వెళ్ళినప్పుడు ధీరజ్ కంటపడ్డాడు. ఇక ధీరజ్ అయితే అప్పటికే నేను పెళ్లి పీటల మించి లేచిపోయానన్న విషయం తెలుసుకొని కళ్యాణ్ గాడిని గుర్తుపట్టి వాడిని చితకబాదాడు. కళ్యాణ్ కొట్టిన దెబ్బలకి వాడైతే, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, ప్రేమ ఉన్న హోటల్ రూమ్లో వ్యభిచారం జరుగుతుందని, ప్రేమని ఇప్పుడు వ్యభిచారిగా అరెస్ట్ చేస్తారు పోలీసులు అని అంటూ చెప్పి పారిపోయాడు. అప్పుడే వేదవతి అత్తయ్య, నన్ను వ్యభిచారిగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఈ విషయం అందరికీ తెలిస్తే మా నాన్న, మా అత్త, నా కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుంటుందని
వేదవతి అత్తయ్య తన పుట్టింటి గురించి ఆలోచించి తన పుట్టింటి వాళ్ళు ఎవ్వరూ కూడా బాధపడకూడదు, ఎవ్వరికేమీ జరగకూడదని ఇక ధీరజ్ చేత నా మెడలో తాళి కట్టించింది. ధీరజ్ మాత్రం మావయ్య గారికి ఇచ్చిన మాట కోసమే నిలబడి ఉన్నాడు. మావయ్య గారికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్తతో చెప్పాడు. కానీ అత్త మాత్రం తన పుట్టింటి వాళ్ళు తనని శత్రువులా చూస్తూ ఉన్నా సరే తన పుట్టింటి గౌరవం నిలబెట్టాలని, తన మేనకోడలు అందరి ముందు అవమానపడకూడదని, తన అన్నయ్య ఎటువంటి అఘాయిత్యం చేసుకోకూడదని, పరువు పోయిందని అన్నీ కూడా ఆలోచించి ఈ పని చేసింది. కానీ ఈ విషయం ఎవ్వరికీ కూడా చెప్పొద్దని మా దగ్గర మాట తీసుకుంది అని నిజాన్ని బయట పెట్టింది. ఆ రోజు ధీరజే గనక ప్రాణాలకి తెగించి నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే ఈరోజు నేను శవమై చాలా రోజులయ్యేది. మీరందరూ కూడా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఏ పరువు ప్రతిష్టలు అనుకుంటారో, ఏ కుటుంబ గౌరవం అనుకొని మావయ్యని దూరం పెట్టారో, అత్తయ్యని దూరం పెట్టారో, ఆ పరువు ప్రతిష్టలు కాపాడింది కూడా ఈరోజు అత్తయ్య. మీకు అత్తయ్య కారణంగా మీ పరువు పోయిందని ఇన్ని సంవత్సరాలు అత్తయ్యని దూరం పెట్టి మావయ్యని వేధిస్తున్నారో, ఇప్పుడు మావయ్య పెంపకంలో పెరిగిన ధీరజ్ తన మంచి మనసుతో మనం శత్రువులైనా తన తండ్రిని ప్రతిసారి అవమానిస్తూ ఉన్నా, వాళ్ళ అమ్మని ప్రతి చోట కూడా మనం అగౌరవపరుస్తూనే ఉన్నా అవేమీ కూడా మనసులో పెట్టుకోకుండా ఆ కుటుంబానికి అలాగే జరగాలి, కుటుంబం నాశనం అయిపోవాలని అనుకోకుండా మంచి మనసుతో నా మెడలో తాళి కట్టాడు. కానీ మీరేం చేశారో? అమూల్యని విశ్వాతో ప్రేమ ట్రాపలో పడేసి అమూల్య జీవితాన్ని నాశనం చేసి నన్ను ఇంటికి రప్పించుకోవాలని చూశారు. ఒక ఆడపిల్ల అడ్డం పెట్టుకొని మీరు పరువు మర్యాదని నన్ను రప్పించుకోవాలని చూశారు. అలా అనుకుంటే మీదే పరువు తక్కువ గల కుటుంబం అని అంటూ ఇక ప్రేమ అయితే నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇక రామరాజు ఆ మాటలన్నీ విని ఇక ధీరజ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక నిజం తెలుసుకున్న భద్రావతి, సేనాపతి అందరూ షాక్ అయిపోయి ఉంటారు. అప్పుడే సేనాపతి తల్లి వచ్చి, రే సేనా, విన్నావా భద్ర? నా వేదవతి, నా కూతురు, నా వేదవతి ఈరోజు మన కుటుంబం బ్రతికుండేలా చేసింది. ఆ రోజు వేదవతి చేసిన పనికి మీ నాన్న గుండాగిపోయి చనిపోయారని దాని మీద ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకున్నావే. కానీ ఈరోజు నా మనవరాలు ఒక వ్యభిచారిగా అరెస్ట్ అవ్వకుండా మన పరువు మర్యాదలు కాపాడి తన కొడుకు చేత నా మనవరాల మెడలో తాళి కట్టించి మనం శత్రువులుగా చూస్తూ ఉన్నాం. తన భర్తని అనువనువున మనం అవమానిస్తూ ఉన్నాం. తన ఇంటికి ఎటువంటి పెళ్లి సంబంధం రాకుండా చెడగొడుతూ ఉన్నాం. ఏవి కూడా మనసులో పెట్టుకొని నా చిన్న కూతురు మా కుటుంబాన్ని నిలబెట్టింది. ఇంత జరిగినా కూడా మీకు బుద్ధి రాలేదంటే ఇక జీవితంలో మీ అక్క తమ్ముళ్ళకి బుద్ధి రాదు అని అంటూ ఉంటుంది. ఇక వేదవతి తల్లి అయితే అప్పుడు ఇక వేదవతి అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజు కాళ్ళు పట్టుకొని, మీకు చెప్పకుండా నేను ఇంతటి పెద్ద నిర్ణయాన్ని తీసుకొని చాలా పెద్ద తప్పు చేశానని నాకు తెలుసండి. కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోలేక నేను ఈ పని చెయ్యాల్సి వచ్చింది, నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడు ఇక రామరాజు అయితే ఇక పైకి బుజ్జమ్మ, నువ్వు దీంట్లో చేసిన తప్పేమీ లేదో. ఒకవేళ నేను కూడా నీ స్థానంలో అక్కడే ఉండుంటే ఇలాగే చేసేవాణ్ణేమో. ఒక ఆడపిల్ల జీవితాన్ని నేను కూడా అలాగే నిలబెట్టేవాణ్ణి. ఇప్పుడు నా కొడుకుకి నా బుద్ధులే వచ్చాయి. వాడు నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలనుకున్నాడు. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి వాడు బలైపోయాడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని, నువ్వు శత్రువుల కూతుర్ని ప్రేమించావని ఆ రోజు నిన్ను నానా మాటలు అన్నాను కదరా. నిన్ను మీద ద్వేషాన్ని పెంచుకున్నాను కదా. ఏ రోజు కూడా నీ మీద ప్రేమని చూపించలేదు. ప్రతిసారి నిన్ను ఏదో ఒక విషయంలో తిడుతూనే వచ్చాను, అవమానపరుస్తూనే వచ్చాను. కానీ నా ఇంటి పరువుని నువ్వు కాపాడావో, ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టావో అని అంటూ ఉంటే అప్పుడే ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు, నాన్న నీ పరువు పోయే పని ధీరజ్ ప్రాణం పోయినా చేయడు నాన్న. నువ్వంటే నాకు ప్రాణం నాన్న.
జన్మనిచ్చిన తండ్రి అంటే నాకు ప్రాణం అని అంటూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే ధీరజ్ మాటలకి ఇక చందు సాగర్ అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే, నేను అప్పుడు ప్రేమ మెడలో నా మనసులో ప్రేమ లేకుండానే తాళి కట్టానని మీరు అనుకోవచ్చు. కానీ నేను ప్రేమకి కూడా ఇప్పటి వరకు చెప్పని ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు నిజాలు అందరికీ కూడా తెలిసిపోయాయి. ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలు కావని, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నామని మీరు అనుకోవచ్చు. ఆ వంక పెట్టుకొని మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకువెళ్ళిపోతారనుకుంటున్నారేమో. కానీ అది జరగని పని. నేను చెప్పింది నిజం. ప్రేమ నన్ను ప్రేమించకపోవచ్చు, కానీ నేను ప్రేమని ప్రేమించాను. ప్రేమ నా మనసులో ఉంది. ఎప్పుడైతే నేను నా తండ్రికి మాట ఇచ్చానో అప్పుడే నేను నా ప్రేమని చంపేసుకున్నాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. ఆ రోజు నేను చిన్నప్పటి నుంచి మీరు మా మీద ద్వేషాన్ని చూపిస్తే ఆ ద్వేషం నాకు ప్రేమగా మారింది. ప్రేమ మీద ప్రేమకి ఈ విషయం నేను ఎప్పుడూ కూడా చెప్పలేదు. కానీ నేను ఎప్పటి నుంచో ప్రేమని ప్రేమిస్తూనే ఉన్నాను. తన మనసులో వేరే అతనికి స్థానం ఉందని తెలుసుకొని నేను వన్ సైడ్ లవ్గా ఉండిపోయాను. నా తండ్రి చూపించిన సంబంధమే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అని చెప్తాడు. కానీ ఇప్పుడు ప్రేమే నా ప్రపంచం, తనే నా ప్రాణం. ఒకరిని వదిలి ఒకరి ఉండలేనంత ప్రేమ మా ఇద్దరి మధ్య ఉంది. మేమిద్దరం సంతోషంగా జీవితాంతం కలిసి ఉండాలని ఎప్పుడో నిర్ణయించుకొని ఒక్కటయ్యాము అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇక రామరాజు కాళ్ళ మీద పడుతుంది ప్రేమ. రామరాజు కాళ్ళ మీద పడి, మావయ్య నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, అలాగని మీ కోడలు ఎప్పుడు కూడా గిరి దాటలేదు అని అంటూ ఉంటే, అమ్మ ప్రేమ, నీ గురించి నాకు తెలీదా? మీ వాళ్ళు ఎన్ని మాటలన్నా నేనేమీ ఎప్పుడు పట్టించుకోలేదమ్మా. నువ్వు నా కూతురు లాంటి దానివే, నీ మీద నేను ఎప్పుడు కూడా అనుమానం పడను అని అంటూ ఉంటాడు. ఇక రామరాజు అయితే అప్పుడే ఇక భద్రావతి ఇక సేనాపతి మౌనంగా ఉంటారు. వేదవతి అయితే, అయిపోయింది కదా, జరిగిందంతా తెలుసుకున్నారు కదా, ఇక మీ ఇంటికి వెళ్ళండి అని అంటూ ఉంటుంది వేదవతి. పదండి, ఇక వినాల్సింది చెప్పాల్సింది అంతా అయిపోయింది, లోపలికి వెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే ఇక వేదవతి మాటలకి భద్రావతి అయితే వేదవతి అని పిలుస్తుంది. అప్పుడు ఇక అందరూ కూడా వెనక్కి తిరుగుతారు. ఇక వెనక్కి తిరిగేసరికి అప్పుడే ఇక భద్రావతి అయితే వేదవతి దగ్గరికి వచ్చి, నాకన్నా వయసులో చిన్నదానివైపోయావే, లేకపోతే నీ కాళ్ళ మీద పడి నేను క్షమాపణ అడిగేదాన్ని అని భద్రావతి అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అక్క అని అంటూ ఉంటుంది భద్రావతిని వేదవతి అయితే. నువ్వంటే మాకు ప్రాణం వేదవతి, నువ్వు మమ్మల్ని కాదని రామరాజుని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావని ప్రతిరోజు నేను ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత నా మేనగోడల్ని కూడా నీ కొడుకు లేపుకుపోయి పెళ్లి చేసుకొని మాకు దూరం చేశాడని మీ మీద ఇంకా మేము కక్ష పెంచుకున్నాము అని అంటూ ఉంటుంది భద్రావతి. ఎన్ని విధాలుగా మిమ్మల్ని బాధ పెట్టినా, ఎన్ని విధాలుగా మిమ్మల్ని అవమానించినా ఎప్పుడు రామరాజు గిరి దాటి తప్పుగా మా పట్ల ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు. కానీ మేమే మూర్ఖులాగా ప్రవర్తించాము. రామరాజు ముందు నిలబడి అర్హత కూడా నాకు లేదు. నన్ను క్షమించు రామరాజు అని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని రామరాజు అయితే, ఇప్పటికైనా మీరు నా గురించి తెలుసుకున్నారు, అంతకన్నా నాకేం కావాలి? మీరు నన్ను క్షమాపణ అడగొద్దు. నేను కూడా మీ కుటుంబంలో గారాబంగా పెంచుకున్న బుజ్జమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అప్పుడే మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకునుంటే సరిపోయేది. కానీ మిమ్మల్ని కాదని బుజ్జమ్మ నాతో వచ్చేసింది. ఆ బాధేంటో నా కూతురు నాకు దూరం అయ్యాకే తెలిసింది. అప్పుడే మీ మనసులో ఉన్న ఆవేదన నేను అర్థం చేసుకున్నాను అని అంటూ ఉంటాడు రామరాజు. నేను తండ్రిగా అయిన తరువాతే ఆ తండ్రి బాధ ఎలా ఉంటుందో, కూతురు దూరం అయితే ఆ తండ్రి ఎంత ఆవేదన పడతాడో నేను అర్థం చేసుకున్నాను అని అంటూ ఉంటాడు రామరాజు. ఒక విధంగా చెప్పాలంటే మీరే నన్ను క్షమించాలి అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని అప్పుడే ఇక భద్రావతి అయితే,
వస్తాము. ఇంకెప్పుడూ కూడా నిన్ను అవమానించము. మీ కుటుంబం ఎంతో గొప్పది రామరాజు. నువ్వు ఎంతో గొప్ప కొడుకుని కన్నావు. ఇలాంటి కొడుకుని కన్నందుకు నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. నిజంగా ఇలాంటి గొప్ప కొడుకు నీ కడుపున పుట్టాడు. నువ్వు ఎంత గొప్పవాడివో అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక పదరా సేన అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే సేనాపతి అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు బావా అని కాళ్ళ మీద పడతాడు. ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు ఇక రామరాజు అయితే సేనాపతి అని అంటూ ఉంటే బావ కాళ్ళు కడిగి బామ్మర్ది నెత్తిన చల్లుకోవాలి. కానీ ఏ రోజు కూడా నిన్ను నోరారా ప్రేమగా బావ అని పిలవలేదు. రామరాజు అంటూ పేరుతో పిలిచి ఎంతో అవమానించాను. రోడ్డు మీద నిన్ను ఎన్నోసార్లు కూడా అగౌరవపరిచాను. చివరికి నేను ఎంత దిగజారిపోయానంటే అంత దిగజారిపోయాను. నన్ను క్షమించు బావా. నిజంగా నీ కొడుకు చాలా గొప్పవాడు. ఇలాంటి గొప్పవాళ్ళ కడుపున అలాంటి గొప్ప కొడుకు పుడతాడేమో అని అంటూ ఉంటాడు సేనాపతి. ఇక సేనాపతి మాటలకి అప్పుడే ఇక రామరాజు, ప్రేమ, ధీరజ్ అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని నీ కొడుకు దూరం చేశాడని కోపంతో రగిలిపోయాను తప్ప నా కూతురు జీవితాన్ని తన ప్రాణాన్ని నిలబెట్టిన దేవుడని నేను అనుకోలేదు బావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక నాన్న అని అంటూ ఉంటుంది. మీరే నన్ను క్షమించాలి నాన్న అని అనగానే నీ జీవితాన్ని నిలబెట్టిన ధీరజ్ని అడగాలమ్మ క్షమాపణ. నిజంగా నువ్వు మా ప్రాణాల్ని నిలబెట్టావు అని ధీరజ్ని అంటూ ఉంటాడు. అల్లుడు, నా కూతురు జాగ్రత్త. నా కూతుర్ని నీ చేతికి అప్పచెప్తున్నాను. ఇంకా నేను ప్రశాంతంగా నిద్రపోతాను అని అల్లుడు అని నోరారా ధీరజ్ని పిలుస్తాడు. ఇప్పటి వరకు మీ కుటుంబానికి నేను ఎంతలాగానో బాధ పెట్టాను. ఇక నుంచి మా కుటుంబం నుంచి మీకు ఎటువంటి అపనిందలు అగౌరవం ఉండదు. మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇక సేనాపతి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే రామరాజు, సేనాపతి, ఎప్పుడు కూడా నాకు మీ కుటుంబం మీద కోపం లేదు. నా వల్లే మీ కుటుంబానికి ఎంతో నష్టం జరిగింది. ఆ నష్టానికి మీరు ఇన్ని సంవత్సరాలు బాధపడ్డారు. కానీ నా కొడుకు ఆ నష్టాన్ని తీర్చేశాడు అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే తర్వాత ఇక సేనాపతి, భద్రావతి అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ప్రేమ, ధీరజ్ ఇద్దరూ కూడా ఇక చెయ్యి పట్టుకొని ఒకరికొకరు లోపలికి అడుగు పెడతారు. ఇదంతా చూసిన వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో అమ్మో, ఇన్ని రోజులు కూడా నేను ఎంతగా అసలు అనుకున్నాను. అప్పటి నుంచి నాకు అనుమానం వస్తూనే ఉంది. కానీ వీళ్ళిద్దరూ ఇలాంటి వాళ్ళని అస్సలు కూడా అనుకోలేదు. ఈ విషయం ముందే తెలుస్తుంటే ఇంట్లో ఎన్ని గొడవలు పెట్టేదాన్నో అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఇక వల్లి అలా అనుకుంటూ ఉండగా ఫోన్ అయితే తీసుకుంటుంది భాగ్యానికి ఫోన్ చేయడానికి. ఇంతలో చందు అయితే వస్తాడు. ఇక చందు రావడంతో అప్పుడే వల్లి పక్కన ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి బా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది వల్లి అయితే. నర్మద, ప్రేమ ఈ ఇంటి గౌరవ మర్యాదలు నిలబెట్టడానికి వాళ్ళు ఎంతగానో పాటుపడ్డారు. ధీరజ్, సాగర్ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఇంటికి దేవతల్లాంటి కోడళ్ళు వచ్చారు. నేనే పాపం చేసుకున్నానో నాకు అర్థం కాలేదు. ప్రేమించిన అమ్మాయిని నా తండ్రికి ఇచ్చిన మాట కోసం వదిలేసుకొని నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటాడు. ఇక చందు అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. వల్లి అయితే, బా నేను పూర్తిగా మారిపోయానని చెప్పాను కదా బా, ఎందుకు నన్ను ఇంకా అనుమానిస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. వల్లి అయితే, నువ్వు చేసిన తప్పుకి మా నాన్న నిన్ను ఏమంటారో తెలీదు. కానీ జీవితాంతం నువ్వు చేసిన తప్పుని నేను అస్సలు కూడా మర్చిపోలేను అని అంటూ ఉంటాడు. చందు అయితే, అది కాదు బా, మన ఇద్దరం భార్యాభర్తను ఎప్పుడు మనం కలిసి ఉండాలి కదా బా అని కౌగిలించుకుంటుంది చందుని. అప్పుడు ఇక చందు వల్లిని దూరం పెట్టి, నువ్వు నాకు దగ్గర అవ్వాలని చూడకు. కేవలం నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుందనే ఒకే ఒక కారణంతోనే నువ్వు ఇంట్లో ఉంటున్నావు తప్ప నిన్ను అసలు కూడా నేను భారీగా ఇక దగ్గరికి తీసుకోను అని చెప్పేస్తాడు చందు. ఇక ఆ మాట విని వల్లి అయితే షాక్ అయిపోతుంది.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.